మండల్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం పాలమూరు జిల్లాలో ఉన్నాం. పాలమూరు జిల్లాలో పండుగ సాయన్న ఒక యోధుడు దాదాపు 150 సంవత్సరాల క్రితం అక్కడ వీరోచితంగా పోరాటం చేశాడు. ఆ సాయన్న చరిత్ర గురించి ప్రత్యేక కథనం. కారణజన్ముల్ని కంటుంది. సమకాలీన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు సామాన్యుల్ని సైతం వీరులుగా దిద్ది తీరుస్తుంది, శిక్షణ ఇస్తుంది. అవసరమే అన్నిటికీ మూల కారణం. నైజాం నవాబు పరిపాలిస్తున్న క్రమంలో నిజాం నిరంకుశత్వం, రజాకార్ల రాక్షసత్వం, స్థానిక సంస్థల పరిపాలకులు, అప్పుడు పోలీస్ పటేలు, పట్వారీ వ్యవస్థ ఉండింది. కారణం ఊరి దొర. తెలంగాణలో ఎక్కువ శాతం రెడ్లే పరిపాలించారు. వాళ్ళే స్థానిక సంస్థలలో అంటే జాగీర్దారులు, జమీందారులు, దొరలు, గ్రామ పరిపాలనలో వాళ్ళే కీలకమైన వ్యక్తులు. వాళ్ళ మీద ఆధారపడి నిజాం నవాబు తన పరిపాలనని కొనసాగించాడు. ఆ క్రమంలో పాలమూరు జిల్లాలో చూస్తే రెడ్ల ఆధిపత్యమే ఎక్కువగా ఉండింది. ఆ రెడ్లు దుర్మార్గంగా వ్యవహరించడం, వాళ్ళ పాలన పాశవికంగా ఉంది. ప్రజల్ని పీడించి, ప్రజల్ని దోచుకొని వాళ్ళ రక్త మాంసాలని జలగల్లగా పీల్చుకు తిన్నటువంటి పరిస్థితి. సో ప్రజలకు రెక్కాడితే కానీ డొక్కాడలేని పరిస్థితి. ప్రకృతి మీద, సర్వ సంపదల మీద ఈ దొరలదే పెత్తనంగా నడిచింది. ఆ దొరలకి సహకరించిన వాళ్ళు పట్వారీ, పోలీస్ పటేలు ఇట్లాంటి వ్యవస్థను తయారు చేసుకున్నారు. కనుక అక్కడ ప్రజలు బతకలేని పరిస్థితులలో భూమి మీద హక్కు లేదు, అడవి మీద హక్కు లేదు, ఏ వనరుల మీద హక్కు లేదు. ప్రజలు బానిసలాగా బతకాల్సిన పరిస్థితి. సో అన్నిటి మీద పెత్తనము దొరలేదే ఉంది. పోలీస్ పటేలు, పట్వారీ, కరణం వీళ్ళందరూ కుమ్మక్కై ప్రజల్ని జలగల్లాగా వాళ్ళ రక్తమాంసాలని, వాళ్ళ శ్రమను దోపిడీ చేసిండ్రు. అది ప్రత్యక్షంగా అంటే కేవలం వాళ్ళకి వెట్టి చేయడానికి, వాళ్ళ భూముల్లో, వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ గడీలలో వెట్టి చేయడానికి మాత్రమే ప్రజలకి ఇంత కూడు పెట్టే విధంగా ఉండేది. సో కడుపు నిండా తిండి కూడా దొరకని పరిస్థితులలో అక్కడ ప్రజలు ప్రత్యామ్నాయం ఆలోచించారు. పాలమూరు జిల్లా నవాపేట మండలం రామారంలో అంతయ్య, పండుగ సాయమ్మ ఆ దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు పుట్టినటువంటి కొడుకు పండుగ సాయన్న. సో పండుగ సాయన్నతో పాటు పండుగ లక్ష్మయ్య కూడా ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ములు. లక్ష్మయ్య పెద్దవాడు, ఈయన రెండో ఆయన. ఈ పండుగ సాయన్న పుట్టిన తర్వాత అక్కడ ఈ పిల్లల్ని పోషించుకోవడం కోసం ఆ దంపతులు ఒక సేద్యం చేయడానికి ఒక భూమిని ఎంచుకొని ఆ భూమిలో ఓ చిన్న బావి తవ్వుకొని వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకున్నారు. ఆ భూమి నాది అని అక్కడ ఉన్నటువంటి రెడ్లు వెంకటరెడ్డి, నర్సిరెడ్డి, ఆగారెడ్డి, ఖాన్సాబ్, కర్ణం పంతులు వీళ్ళంతా కుట్ర చేసి ఆ పంటను దోచుకెళ్ళారు. ఆ పంటను కోసుకపోయినప్పుడు పండుగ సాయన్న చిన్న పిల్లవాడు. అయితే ఎందుకు అయ్యా, అది నేను పండించుకున్నా కదా, ఎట్లా మీరు తీసుకుపోతున్నారు అన్నప్పుడు, అరే అని చెప్పి నాకు ఎదురు మాట్లాడతామని ఆ భార్యాభర్తలు ఇద్దరిని, పండుగ సాయమని పండుగ అంతే అని ఇద్దరిని కూడా గడిలే తీసుకుపోయి పచ్చి చింతబరిగలు అవి ఇరిగేలాగా కొట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ పండుగ సాయన్న, బాలుడైనటువంటి పండుగ సాయన్న కళ్ళారా చూస్తున్నాడు. ఏంది ఈ అకృష్టం, మేము ఎవరి దోచుకోలే కదా, మేము కష్టపడి పండించుకున్న పంటను కోసుకపోవడే కాకుండా మా అమ్మ నాన్నలను కూడా కొట్టడం ఏంది అని చెప్పి ఆయనలో ఒక రకమైనటువంటి
ఆ దొరలంటే హేయభావం ఏర్పడింది. ఆ తర్వాత పండుగ సాయన్న ఎదుగుతున్న క్రమంలో ఈ ఊరు వద్దు అనుకొని అక్కడి నుంచి రామారం వదిలేసి పక్కన నుండి మిరుగానపల్లెకి వచ్చిండ్రు. మిరుగానపల్లెలో వ్యవసాయం ఏర్పాటు చేసుకొని అటవీ ఉత్పత్తులు వేటకు పోయి ఆ పిల్లల్ని సాదుకుంటున్న క్రమంలో అక్కడ కూడా ఈ రెడ్లు పెత్తనం చేసి మొదలుపెట్టిండు. సో ఆ రెడ్లకు వ్యతిరేకంగా పండుగ సాయన్న కూడా ఒక తిరుగుబాటు మనస్తత్వాన్ని డెవలప్ చేసుకున్నాడు. ఎందుకంటే అనివార్యమైనప్పుడు, బతకడం కష్టమైనప్పుడు, బతకనీయకుండా చేస్తున్నప్పుడు దోపిడీ పీడనకు వ్యతిరేకంగా తిరుగుబాటు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అట్లా పండుగ సాయన్నలో కూడా తిరుగుబాటు తత్వం వచ్చింది. కాకపోతే ఆ పండుగ సాయన్న జన్మించింది ఏంటంటే ఒక శుభదినం అని భావిస్తారు. ఎందుకంటే ఆ రోజు హిందువుల సంబంధించినటువంటి విజయదశమి దసరా పండుగ, ఆ తర్వాత అదే రోజు మొహర్రం పీర్ల పండుగ రెండు కలిసి వచ్చినటువంటి రోజు సాయన్న జన్మించిండని చెప్తారు. ఆ సాయన్న పుట్టుకతోటే చాలా బలార్జుడు, ఒక బాలభీముడిలాగా ఉన్నాడని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు వర్ణిస్తున్నారు. సో 9 ఏళ్ల వయసులోనే 14-15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి బాలుడిలాగా ఆయన దారుఢ్యం ఉండేది. చిన్నప్పటి నుంచి ఆయన ఈ దొరల గుండాల మీద కసి ఉన్నది కనుక చిన్నప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేసి శరీరాన్ని వృద్ధి చేసుకొని మంచి ఆహారం అవి కూడా అడవిలో దొరికినవన్నీ తినుకుంటూ తను ఒక బలాఢ్యుడిగా ఎదిగిండు. ఎందుకంటే వాళ్ళ అమ్మనాయని దొర గుండాలు కొట్టడం స్వయంగా చూసిన వ్యక్తి వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. దానికోసం శక్తి కావాలనుకున్నాడు. సో ఆ శక్తి కావాలనుకొని ఒక సందర్భంలో ఆ దొరల మీద కూడా తిరగబడ్డప్పుడు ఆయన్ని కూడా పట్టుకొని వాళ్ళు విపరీతంగా హింస పెట్టారు, కొట్టారు. అది వాళ్ళ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను ఒంటరిగా నేను వీళ్ళని ఎదుర్కోవడం కష్టము అని చెప్పి భావించిండు. సో ఆ మిరుగానపల్లిలోని ఇతర కులస్తులైనటువంటి యాదవులని, ఆ తర్వాత మిగతా కులాలని ఒక 7 మందిని తీసుకొని వాళ్ళకి ఈ అన్యాయం అక్రమాలు జరిగిన విషయం వివరించిండు. దానిపై ప్రజలకు ప్రకృతి మీద, సహజ సంపద మీద సమానమైన హక్కులు ఉండాలనేటువంటి భావనని ఆయన కలిగి ఉన్నాడు కనుక అవన్నీ కూడా వాళ్ళకు వివరించాడు. ఈ ప్రకృతిలో పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వేటికి అవి అనుభవిస్తున్నాయి కదా, మరి మనుషులకు మాత్రం ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్ ఉండాలి, ఎందుకు ఈ కట్టుబాట్లు ఉండాలని చెప్పి ఆలోచించి తోటి మిత్రులకు చెప్పుకుంటూ వాళ్ళను కూడా మంచి యోధులను తయారు చేసిండ్రు. శారీరకంగా, మానసికంగా ఎదుర్కోవడానికి వాళ్ళని సంసిద్ధత చేసిండ్రు. సో అట్లా ఒకసారి కులకచెర్ల నర్సిరెడ్డిపై తిరుగుబాటు కూడా చేసిండు. కులకచెర్ల నర్సిరెడ్డి ఎప్పుడైతే ఆయన మీద తిరుగుబాటు చేసిండ్రో ఆయన సోపద్దారులు వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉన్నది. రామిరెడ్డి, ఆ తర్వాత ఖాన్సాబ్, పోలీస్ పటేల్, పట్వారి వీళ్ళందరూ కలిసి వీడు ఉంటే మనకి చాలా ఇబ్బంది కనుక వీడిని ఎట్లయినా మనం మట్టు పెట్టాలి అని కుట్ర చేసిండు. సో ఆ విధంగా ఎదిగొచ్చినటువంటి పండుగ సాయన్న ప్రజలకు చాలా మేలు చేసిండు. సాయన్న అంటే సాయం చేసే అన్న అని ప్రజలు భావిస్తున్నారు. సో తిండి లేని పేదలకి వాళ్లకు తిండి పెట్టడము, కలిగిన వాళ్ళను కొట్టి పేదలకి కడుపు నింపడం అనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. షావుకారుల మీద ప్రజల్ని వాళ్ళ రక్త మాంసాలని దోచుకొని తిన్నటువంటి షావుకారుల దగ్గర ఉన్నటువంటి సంపదని దాడి చేసి తీసుకొచ్చేవాడు. అలాగే దొరల గడీల మీద కూడా దాడి చేసి అక్కడ ప్రజల సంపదను దోచుకున్నటువంటి నిల్వల్ని వాటిని కూడా తీసుకొచ్చి పేద ప్రజలకు పంచిపెట్టేయడం. అంతేకాకుండా చిన్నపిల్లలకి ఆడపిల్లలకి పెళ్లి చేస్తున్నప్పుడు వాళ్ళకు పుస్తమట్టెలు కావడం కోసం దొర గడీలల్లో షావుకారుల దగ్గర ఉన్నటువంటి బంగారు నాణాలని వాటిని దోచుకొచ్చి ఆ బంగారాన్ని వేలాది మందికి, వందలాది మంది పేద పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు పుస్తమట్టెలు పెట్టేవాడు. అంతేకాదు మంచి వాళ్ళ దగ్గర పోయి మంచితనంగా వాళ్ళ దగ్గర ధాన్యము ఇతర అవన్నీ సేకరించి వాళ్లకు పంక్తి భోజనాలు కూడా పెట్టిండు. ఫతేపూర్ మైసమ్మ తల్లి దగ్గర వందలాది మందికి, వేలాది మందికి అక్కడ బంతి భోజనాలు పెట్టి
వాళ్ళకు మంచి విందు ఇచ్చేవాడు. సో ఇట్లా పెద్దలను కొట్టి పేదలకు మేలు చేసిన పండుగ సాయన్న. ఆ సాయన్న పేరెత్తితే అందరూ ఏమంటున్నారంటే సాయం చేసే అన్న సాయన్న. సాయన్న ఉంటే మాకు రోజు పండుగే. సాయన్న ఉంటే పండుగ సాయన్న ఉంటే మాకు పండుగ. ఎందుకంటే మా మంచి చెడు ఆలోచించేవాడు, మా గురించి సకల తిప్పలు పడేవాడు. కనుక ఆ విధంగా ఒక విప్లవ యోధుడిగా ఎదిగొచ్చిన తీరును మనం గమనించవచ్చు. పండుగ సాయన్నని చరిత్రలో రికార్డ్ చేయాల్సిన వాళ్ళు చేయలేదు, విస్మరించారు. ఎందుకంటే వాళ్ళని ఈ రెడ్లు నిజాం నవాబులు ఆయన ఒక గజ దొంగగా చిత్రీకరించిండు. ఈ దాడులు చేసి పేద ప్రజలకు పంచుతున్నప్పుడు ఆయన గజ దొంగ బందిపోటు అని చిత్రీకరించింది. కనుక బందిపోటుగానే అక్కడక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఆయన బందిపోటుగానే గజ దొంగగానే చరిత్ర చెప్తున్నది. కాదు, నిజానికి ప్రజల పక్షాన నిలబడి అన్యాయంపై వీరోచితంగా యుద్ధం చేసినవాడు, పోరాటం చేసినవాడు పండుగ సాయన్న. పండుగ సాయన్న అలా ప్రజలకు సేవ చేస్తున్న క్రమంలో ఆయన బృందంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ దొరలు పిలిపించుకొని ఆయనకు ప్రలోభపెట్టి, అరే ఆయన బలహీనతలు ఏంది చెప్పు అని అడిగారు. ఇదే కులకచర్లో నరసమ్మ అని ఒక తెనుగామె ముదిరాజు ఉన్నది. వాళ్ళిద్దరూ ప్రేమికులు. ఆమె ఇంటికి వచ్చిపోతాడు అని చెప్తే ఆయనను చంపుదామని కూడా కుట్ర చేసి దాడి చేసినటువంటి ప్రయత్నం. ఆ దాడిలో వాళ్ళందరిని ప్రతిఘటించి బాగా కొట్టేస్తాడు ఆయన. కొట్టేసిన క్రమంలో అరే వీడిని ఎదుర్కోవడం చాలా కష్టం అని చెప్పేసి ఎవడైతే కుట్ర చేసిన తన దళంలోని సభ్యుడిని ఆయన చంపేస్తాడు. ఎందుకంటే ఇలాంటి వాడు ఉంటే ఒక కోవర్ట్ లాగా పనిచేస్తారు, పనిచేస్తే ఉద్యమానికి నష్టం అని చెప్పేసి వాడిని చంపేస్తాడు. సో ఆ నరసమ్మను కూడా వీళ్ళ బృందంలో చేర్చుకొని మహిళల్ని చైతన్యం చేయడానికి, మహిళల హక్కుల కోసం ఆ రోజే 150 సంవత్సరాల క్రితం ఆయన వినియోగించినటువంటి వ్యక్తి. సో ఈయన ఈ విధంగా ప్రజలకు హెల్ప్ చేస్తూ క్రమక్రమంగా పాలమూరు జిల్లాలో ఈయన కార్యక్రమాలు విస్తరిస్తున్నప్పుడు అది చూసి భరించలేక నిజాం ఈ రెడ్లంతా పోయి, నర్సిరెడ్డి, వెంకటరెడ్డి, రామరెడ్డి వీళ్ళందరూ పోయి వాళ్ళు నిజాం నవాబుకి మొరపెట్టుకున్నారు. అయ్యా వాడు ఉంటే మేము బతకలేం, వాడిని ఏమన్నా చేయండి, ఎట్లన్నా చేయండి అని బతిమలాడుకున్నారు. అప్పుడు ఆయన పోలీసుని పంపించి, రజాకారులను పంపించి అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో ఇస్తారు పండుగ సాయన్నని. స్థానిక ప్రజలంతా కూడా సాయన్నను విడిపించుకోవడానికి ప్రతి పల్లె నుంచి కదం దొక్కారు. సో ఈ ఒక వెల్లువలాగా బయటకు వచ్చారు. ఈ పరిస్థితిని కొంతమంది పెద్ద మనుషులు తెలుసుకొని రాణి శంకరమ్మకి విన్నపించుకున్నారు. వనపర్తి శంకరమ్మ చొరవ చూపెట్టి ప్రజల కోసం నేను పండుగ సాయన్ని విడిపిస్తానని ముందుకొచ్చి నిజాం నవాబు దగ్గరికి పోయి ఆమె వివరించింది పరిస్థితి. పల్లెల్లో పరిస్థితి బాగలేదు, మనకు చాలా ఒక ఉద్యమంలాగా, విప్లవంలాగా, ఒక కెరటాల్లాగా ప్రజలు వస్తున్నారు, ప్రజలు మనం చెప్తే వినే పరిస్థితులు లేరు. కనుక ఆ నిరసనని మనం తగ్గించాలంటే పండుగ సాయన్ని విడుదల చేయాలి అని చెప్పేసి అన్నారు. విడుదల చేయమన్నప్పుడు ఆయనకు 10 ఏళ్ళ శిక్ష విధించినాం, శిక్షను తగ్గిస్తాం కానీ పూర్తిగా వదిలిపెట్టమని చెప్పారు. అంతేకాదు 10,000 రూపాయల జరిమానా కూడా విధించినాం, ఆ జరిమానా కడితేనే నేను పంపిస్తామన్నారు. రాణి శంకరమ్మ ఆ జమానత్ కట్టి 10,000 రూపాయల జమానత్ కట్టి విడిపించుకోవడానికి ఉత్తరం తీసుకొని వస్తున్నది. ఆ ఉత్తరంలో నవాబు వాళ్ళు రాసింది ఏంటంటే మారో మత్ చోడో. ఈ మారో మత్ చోడో అనేది రాసినప్పుడు మారో మత్ చోడో అని ఉండాలి యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చినాక జైలు అధికారులకు, తర్వాత వెంకటరెడ్డి, రామరెడ్డి, నర్సిరెడ్డి, ఖాన్ సాబు, కర్ణం పంతులు ఎంత చూసి ఓహో ఇట్లా మారో మత్ చోడో అన్నారు కదా, అందుకని మారో తర్వాత ఫుల్ స్టాప్ పెట్టి మారో మత్ చోడో అని ఇంటర్ప్రిట్ చేసిండ్రు. దాంతో వీడిని చంపేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చంపేయాలని కుట్ర పన్నిండ్రు. కనుక ఆయన నవాబు ఇచ్చినటువంటి తీర్మానాన్ని కూడా, ఉత్తరాన్ని కూడా మిస్ఇంటర్ప్రిట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కుట్రపూరితమైన బుద్ధి ఉంది. సో ఆ విధంగా పండుగ సాయన్ని కుట్ర చేసి ఆయన చంపి తలొక చోట మొండెం ఒక చోట వేసిండ్రు. సో ఆ మొండెము మహబూబ్నగర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి వీరన్న గుట్టల్లో తీసుకుపోయి చంపారు. కనుక మొండెం అక్కడనే ఉన్నది. మొండెం దొరికిన చోట పండుగ సాయన్ని ఆ వీరన్నపేటలో సమాధి చేశారు. ఆ దృశ్యాలు కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. సో తల తీసుకుపోయి ఇంకో చోట వేశారు. సో ఆ విధంగా ఎంత క్రూరంగా, కర్కశంగా వ్యవహరించిందో
ఈ తెలంగాణలో రెడ్ల పరిపాలన చాలా దుర్మార్గంగా ఉంది. పల్లెల్లో ఈనాటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇలాంటి పండుగ సాధనలు ఇవాళ పల్లెకు పుట్టుకురావాల్సిన అవసరం ఉన్నది. సో ఈ విషయాన్ని మండల్ టీవీ మీకు ఆ దృశ్యాలని ఆయన చరిత్రని మీకు చూపిస్తుంది.